మీకు ఫోన్లో తరచూ ఇంటర్నెట్ ఆగిపోతుందా? మీ ఇంట్లో ఓ గది ఇంటర్నెట్ బాగా వస్తూ మరో గదిలో సిగ్నల్ రాపోతుందా? మీరు ట్రావెల్లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక మీ జీవితంలో మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ ఇంటర్నెట్ సిగ్నల్ ఉండబోతోంది. మళ్ళీ చెబుతున్నాను, మీరు సెల్లార్లో ఉన్నా, అడవిలో ఉన్నా, కొండల మధ్య ఉన్నా, సెల్ టవర్ లేకున్నా మీకు ఫుల్ ఇంటర్నెట్ సిగ్నల్ ఉంటుంది. అది ఎలాగంటారా? అయితే పూర్తిగా ఈ వీడియో చూసేయండి. ఇంటర్నెట్ ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ నిత్యావసరమైపోయింది. మన జీవితంలో భాగమైపోయింది. ముఖ్యంగా భారతదేశం గడిచిన కొన్నేళ్లలో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. ప్రస్తుత గణాంకాలను బట్టి భారతదేశ జనాభా 140 కోట్లయితే అందులో 82 కోట్ల మంది ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే సుమారు 47% భారతదేశ జనాభా ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, దేశంలో నెలవారీ ఇంటర్నెట్ యూసేజ్ ప్రతి వ్యక్తి దాదాపు 20 GB వాడుతున్నారు. ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటంటే, ఇంటర్నెట్ వినియోగంలో ఇప్పుడు దేశంలోని గ్రామీణ ప్రాంతాలు టాప్ పొజిషన్లో ఉన్నాయి. అంతేకాదు, దేశంలోని వృద్ధులు ఎక్కువగా ఇంటర్నెట్ వాడుతున్నారని తేలింది. ఈ లెక్కలన్నింటి వల్ల భారతదేశం ప్రపంచంలోని ఆన్లైన్ మార్కెటింగ్లో 2వ స్థానంలో నిలిచింది. అందుకే భారతదేశంలోని టెలికాం కంపెనీలు అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ కోసం కొత్త ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ని తీసుకురాబోతున్నాయి మన భారత టెలికాం కంపెనీలు. ఇటీవల ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ ఎలాన్ మస్క్ తోటి ఓ భారీ ఒప్పందం చేసుకుందని ప్రకటించింది. ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్తో ఈ ఒప్పందాలు జరిగాయి. స్టార్లింక్ కంపెనీ ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించబోతోందన్నమాట. శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా ఉంటుందనేది ఓసారి చెప్పుకుందాం. మామూలుగా ఇప్పుడున్న ఇంటర్నెట్ మనకు కేబుల్లు, సెల్ ఫోన్ టవర్ల రూపంలో మన దాకా వస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది దేశాల మధ్య ఇప్పటిదాకా భూ సొరంగాలలోనూ సముద్రాల ద్వారా జరిగింది. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ శాటిలైట్ల నుండి డైరెక్ట్గా మన టెర్మినల్స్కు బీమ్ అవుతాయి. ఉదాహరణకు, మీ దగ్గరలో ఉన్న టవర్ నుండి మీ సెల్ ఫోన్కు ఇప్పటిదాకా ఇంటర్నెట్ వస్తుంది. ఆ టవర్కు కేబుళ్ల రూపంలో కంపెనీ నుండి వస్తుంది. ఆ కంపెనీకి బయట దేశాల నుండి మళ్లీ భారీ కేబుళ్ల రూపంలో ఇంటర్నెట్ అందుతుంది. ఇప్పుడు ఈ కేబుల్ లేకుండా శాటిలైట్ రూపంలో ఇంటర్నెట్ డేటాను డైరెక్ట్గా మీ ఫోన్కో లేక మీ కంప్యూటర్ వరకో ఇంటర్నెట్ పొందొచ్చు. దానికోసం స్టార్లింక్ ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలలో ఈ తరహా శాటిలైట్ ఇంటర్నెట్ను ఇప్పటికే అందిస్తోంది. ఇప్పుడు ఇది మన భారతదేశంలోకి కూడా రాబోతోంది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ శాటిలైట్ ఇంటర్నెట్ 250 MBPS వరకు డేటాను సూపర్ స్పీడ్గా అందించగలదు. అంటే 5G సేవలను మనం శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా అందుకోబోతున్నాం. ఇక నుండి ఇంటర్నెట్ సిగ్నల్ వీక్, డ్రాప్ సమస్యలు పూర్తిగా లేనట్లే. ఈ ఎలాన్ మస్క్తో ఇటీవల మన సెల్ కంపెనీ అయిన ఎయిర్టెల్ ఓ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం తన స్టార్లింక్ శాటిలైట్ ద్వారా భారతదేశంలో కూడా తమ ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్కి ఇంటర్నెట్ ఇవ్వాలని అడిగింది. ఇదే విషయాన్ని ఎయిర్టెల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే మరో సెల్ కంపెనీ జియో కూడా ఇదే రకమైన ఒప్పందం చేసుకోవడానికి రెడీ అయింది. కొద్ది నెలల సమయంలోనే మనము శాటిలైట్ ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ అవుతామన్నమాట. కాకపోతే మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ ఇండియాలో రన్ అవ్వడానికి భారత ప్రభుత్వం నుండి కొన్ని అనుమతులు ఇంకా రావాల్సి ఉంది. ఎలాగైతేనేం అన్ఇంటరప్టెడ్ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ మనం త్వరలో చూడబోతున్నాం.